ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా శుభములు. అందరూ కూడా బాగున్నారు కదా? ప్రతి ఉదయకాలం మందు ఈ డిసెంబర్ నెలలో షార్ట్ మెసేజ్ క్రిస్మస్ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చక్కగా వినండి, నేర్చుకోండి. అనేకులకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా చక్కగా వింటారు, విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా దీవించబడతారు. ఈరోజు మన యేసయ్య చిన్నవాటిని కోరిన దేవుడైన ఆయన పెద్ద పెద్ద స్థలాలు అలా కోరడు. ఆయన చిన్న స్థలాలు, చిన్న వ్యక్తుల్ని ఆయన కోరుకుంటాడు. ఆ మాటకొస్తే యేసయ్య ఈ లోకానికి రావడానికి ఆయన ఎంచుకున్న కుటుంబం కూడా నిరుపేద కుటుంబం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనములో మనకు ఆ మాటలు కనబడతాయి. యేసుక్రీస్తు రాజుల కుటుంబాలలో, ఐశ్వర్యవంతులలో జన్మించలేదు. ఆయన నిరుపేదలైన యోసేపు, మరియ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. యేసయ్య రాజభవనంలో జన్మిస్తే మనకు నిజంగా ఆయన దర్శనం కలిగేది కాదు కదా. గొప్పవారికి మాత్రమే ప్రవేశం ఉండేది. సత్రంలో జన్మించాడు కనుక ఆయన పండితులు, పామరులు చూడడానికి అవకాశం లభించింది. యోసేపు, మరియలు నిరుపేదలని ఎలా తెలుసు? ఇదో ప్రశ్న కదా మనకి. దీనికి జవాబు ఉంది. యేసు జన్మించిన తరువాత 8వ రోజున ఆయనకి సున్నతి జరిగింది. ఆ సమయంలో ఆయనకు యేసు అని నామకరణం చేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం తమకు శుద్ధీకరణ దినాలు గడిచిన తరువాత యోసేపు, మరియ బలి అర్పించడానికి ఆయనను యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. వారి బలి ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా 2 గువ్వలు లేదా 2 పావురపు పిల్లలు అర్పించాలి. యోసేపు, మరియమ్మ ధనికులైతే గనక ధర్మశాస్త్ర ప్రకారంగా గొర్రె పిల్లను బలిగా అర్పించేవాళ్ళు. లేవి కాండము 12వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. వారు ధనవంతులు కాదు కదా, అందుకని 2 పావురపు పిల్లల్ని లేదా 2 తెల్ల గువ్వలను తెచ్చి దేవునికి బలి అర్పించారు. మరో విషయం మనం గమనించాలి. ఇక్కడ ఈ బలి యేసుక్రీస్తు నిమిత్తం కాదు, మగబిడ్డను కనిన మరియ నిమిత్తము. యోసేపు, మరియలు పేదవాళ్ళని ఇంతకన్నా ఖరీదైన బలి అర్పించలేరని గ్రహించవచ్చుగా. 2 పక్షులు అంటే ఒకటి హోమబలి, రెండోది పాపాల కోసం. యేసయ్య పాపరహితుడు. ఆయన కొరకు అసలు బలి అర్పించవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యే మనకు బలిగా మారిపోయాడు కదా. ఈ ఉదయకాలం మందు యేసయ్య ఆయన ఎంచుకున్న కుటుంబం ఈ లోకంలో చాలా నిరుపేద కుటుంబములో ఆయన పుట్టి మనందరి కొరకు రక్షకుడుగా ఈ లోకములో ఉండి మానవుల పాపముల కొరకు మరణించడానికి ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ దినాలలో ధనవంతులైనటువంటి కుటుంబాలు, రాజకుటుంబాలు ఉన్నాయి. వద్దు అనుకున్నాడు, చిన్న ఫ్యామిలీని ఎంచుకున్నాడు. ఈరోజు యేసయ్య మనల్ని ఎంచుకుంటున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులని, జ్ఞానులను ప్రక్కన పెట్టి అజ్ఞానులని, అలాగే యేసయ్య మనల్ని పిలుచుకున్నారు. యేసయ్య ఉదయకాలం ముందు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అట్టి గొప్ప దేవునికి మీరందరూ కూడా దూరం కాకుండా ఆయన కొరకు జీవించడానికి మనందరం కూడా ఇష్టపడదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు గొప్ప దేవుడు నాయన. కానీ మీరు ఎంచుకున్న ప్రాంతాలు చూస్తే, మీరు ఎంచుకున్న కుటుంబం చూస్తే నిరుపేద కుటుంబం. ఈ లోకంలో ఎవ్వరు అలా ఎంచుకోరు. ధనవంతుల కుటుంబాన్ని ఎంచుకోవడానికే ఇష్టపడతారు. ధనవంతుల కుటుంబంలో పుట్టడానికే ఇష్టపడతారు. ఎవరు పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడరుగా. మీరు ఒక్కళ్ళే పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డారు. నా కొరకు, మా కొరకు నాయన. మీ గొప్ప త్యాగమును బట్టి, మీ గొప్ప మనస్సును బట్టి మీకు ఈ ఉదయకాలం ముందు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ మాటలు మీ బిడలో వినికిడిలో మేలు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ప్రయాణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ప్రయాణాలన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి. అన్ని విషయాల్లో మేలు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు